హాయ్ బ్రేకింగ్ న్యూస్ H1B వీసా సమాచారం అమెరికా పౌరసత్వం వలస సేవలు USCIS H1B వీసాను నిలిపివేసినట్లు సమాచారం 2025 ఆర్థిక సంవత్సరానికి H1B వీసాల నమోదు తేదీ మార్చి 22తో ముగియనుందని USCIS తెలిపింది. భారత కాలమానం ప్రకారం మార్చి 22 రాత్రి 9:30 గంటలకు రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. H1B వీసా కోసం రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఉంటుంది. దీనికోసం మీరు మా USCIS ఖాతాను ఉపయోగించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఈ పత్రాలను మీ వద్ద ఉంచుకోండి. నమోదు చేసేటప్పుడు మీరు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ వివరాలను, చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్ర సమాచారాన్ని పంచుకోవాలి. కానీ ఏదైనా పాక్షిక వ్యత్యాసం ఉంటే దరఖాస్తు తిరస్కరించబడుతుంది. అటువంటి పరిస్థితిలో మీ ఫారంను జాగ్రత్తగా పూరించండి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఎంపికైన దరఖాస్తుదారులకు మార్చి 31 నాటికి సమాచారం అందించబడుతుంది. ఈ సమాచారం మా USCIS ఆన్లైన్ ఖాతాలో అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 1 నుండి HB క్యాప్ పిటిషన్ కోసం ఆన్లైన్ ఫారంలు సమర్పించబడతాయి. వలసేతర కార్మికుల కోసం దరఖాస్తు ఫారం I-129 మరియు ప్రీమియం సేవ కోసం దరఖాస్తు ఫారం I-907 ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం వీసా ఫీజులను పెంచింది. వీసా రుసుము $10 నుండి $110కి పెరిగింది మరియు H1B వీసా కోసం రిజిస్ట్రేషన్ ఫీజు $215కి పెరిగింది. H1B వీసా మైగ్రెంట్ వీసా. ఇది విదేశీ ఉద్యోగుల ఎంపికను ఆమోదించడానికి అమెరికన్ కంపెనీలను అనుమతిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఒక అమెరికన్ కంపెనీలో పనిచేస్తే అతనికి H1B జారీ చేయబడుతుంది. ఇంతకు ముందు వీసా గడువు ముగిస్తే ఇంటికి రావాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు అమెరికాలో ఉంటూ వీసా రెన్యువల్ చేసుకుంటారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా 10 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఇందులో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2022లో అమెరికా ప్రభుత్వం 4,42,000 మందికి H1B వీసాలు జారీ చేసింది. వీరిలో 73% మంది భారతీయులే ఉన్నారు. త్వరపడండి.